ఆదికాండము 3వ అధ్యాయం 24. ఆదికాండం 3:24. 3:24 ఏమా? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏమంటాడట? గెట్ అవుట్ అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆదాముని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. గెట్ అవుట్. ఏమ్మా? ఆదాముకి ఏమైంది? వెళ్ళగొట్టాడు. నువ్వు నా దగ్గర ఉండడానికి లేదు, పో బయటికి అన్నాడు. కానీ యేసయ్య పునరుద్ధానం చెందిన తర్వాత శిష్యులతో ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19 ముగించేస్తున్నా. కాబట్టి మీరు వెళ్ళి గెట్ అవుట్ అంటే యేసయ్య అంటున్నాడు గో అవుట్ అంటున్నాడు. హల్లెలూయా. ఆహాహాహా. ఇందాకేమన్నాడు? గెట్ అవుట్. ఇప్పుడు గో అవుట్. మీరు వెళ్ళి. అందుకని బైబిల్ దేవుడు రాశాడా మనిషి రాశాడా? లింక్ ఎట్టుంది? లింకు బైబిల్ని చదివితే సంవత్సరాలు సరిపోవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరిని చదవమండి, అందరూ చదువుతారు. మేము చదివామండి పాస్టర్ గారు 30 సార్లు. దేనికి? దానిలో ఉన్న మర్మాన్ని నీకు దేవుడు అనుగ్రహించాలి. అక్కడ వెళ్ళగొట్టాడు, ఇక్కడ మీరు వెళ్ళి. చెప్పండి, చదవనమ్మా. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, ఈ సంవత్సరం వరకు కాదు, ఎప్పటిదాకా? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుడిచ్చిన పని ఏంటి తెలుసా? ఏంటి పని? యేసయ్యకు శిష్యులుగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిజాలు ఇవ్వాలి. హల్లెలూయా. యేసయ్య చెప్పిన సంగతులను గైకొనాలి. అంటే ఏం చేయాలి? పాటించాలి. ఆదాముని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఎందుకు? ఆజ్ఞను మీరాడు కాబట్టి. యేసయ్య ఆ శాపాన్ని అన్నిటినీ కూడా ఆయన మీద మోపుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచామంటున్నాడు, ఇక మీ శాపమంతా నేను తీసేసుకున్నాను, నా కోసం వెళ్ళండి ఇప్పుడు బయటికి. హల్లెలూయా. నా కోసం వెళ్ళి ఎవరెవరైతే ఇంకా నన్ను తెలియకుండా ఉన్నారో, నన్ను గురించి ఎరగకున్నారో అక్కడ మీరు ఫలించాలి. హల్లెలూయా. ఫలించమన్నారని చెప్పి మీరు వెళ్ళి నమ్ముకోక యేసయ్య నమ్ముకో అట్లా నమ్ముకోరు ఎవరు. హల్లెలూయా. నువ్వు కనపడాలి వాళ్ళకి యేసయ్యలాగా. ఎలా కనపడాలి? నిన్ను చూస్తున్న నీ ప్రవర్తన, నీ మాట తీరు. ఆడవాళ్ళని వెడ చూస్తున్నావు, మగవాళ్ళని వెడ చూస్తున్నావు. ఆడవాళ్ళతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మగవాళ్ళతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు. డబ్బు వచ్చినప్పుడు ఎట్టుంటున్నావు, డబ్బు లేనప్పుడు ఎట్టుంటున్నావు. అన్నీ లోకం ఏం చేస్తుంటుంది? ఎగ్జామిన్ చేస్తుంది, పరిశీలిస్తుంది. అప్పుడు నువ్వు చెప్పక్కర్లా, నువ్వు ఫలిస్తే చాలు నిన్ను చూసి ఎక్కడికి వెళ్తావు? నువ్వు చర్చికి వెళ్తావా? నేను వస్తా. అవును, నా పని నాకు చెప్పు, ఫోన్ చేయి, నేను వస్తా, నేను రావాలా మీ చర్చికి అంటారు. ఎందుకు? ఇంత మార్పా, ఇంత ఆశీర్వాదమా, ఇంత సమాధానమా, ఇంత నమ్మకత్వమా. ఇతని యొక్క ప్రవర్తన మారింది, ఇతని జీవితంలో ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఏంటి కారణం? అలా మనం ఎప్పుడైతే ఆయన గైకొంటామో ఆయన మాటల్ని, మనల్ని ఘనపరచు విధముగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వెళ్ళగొట్టడం అంటే అవమానం, కానీ ఘనపరచుట దేవునికి స్తోత్రం. దీని దేవుడు నేను ఘనపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా.